వెల్కమ్ టు CRB9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రాజమండ్రిలో జరుగుతున్నటువంటి శెట్టి బలిజి మహాదన్ను సభకు ప్రతిపాడు నియోజకవర్గం పరిసర గ్రామాల నుండి శెట్టి బలిజి సోదరులను సమీకరించిరి. శెట్టిబలిజ నాయకులు చింతాకులు భాస్కరరావు కుప్పిశెట్టి సుధీర్ అధ్యక్షతన సుమారు 10 బస్సులలో భారీగా శెట్టిబలి సోదరులు ఈ సభకు తరలి వెళ్లారు. శెట్టిబలిజ ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చింతాకుల మాణిక్యం మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం శెట్టిబలిజులకు ఇచ్చిన హామీను మద్యం పాలసీలో 10% హామీలను నెరవేర్చినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు గంజ కృష్ణ, రాయుడు దొరబాబు, బాలిక కృష్ణ, గుత్తుల వెంకటరమణ, శెట్టి కృష్ణ, నాగేశ్వరరావు, కొప్పిశెట్టి తాతాజీ, తుట్ట సత్తిబాబు, గుబ్బల గౌరీష్, చిన్ని సూరిబాబు, కొప్పిశెట్టి రాంబాబు, జుత్తుక సుబ్బారావు, నాగేశ్వరరావు, వనము శ్రీను, వాసంశెట్టి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున రాజమండ్రి లాలా సెంటర్ జరుగుతున్నటువంటి శెట్టిబలిజి మహాదన్ను సభకు ప్రతిపాడు నియోజకవర్గం బస్సుల ప్రాంతాల నుంచి సుమారు 10 బస్సుల్లో శెట్టిబలిజి సోదరులందరూ జరుగుతుంది. ఆ సభ ఏ ఉద్దేశంతో పెట్టారంటే, ప్రజెంట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గీత కార్మికులు బ్రాందీ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దాని మీద తొందరలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. దానికి కృతజ్ఞతలు చెప్తామని కృతజ్ఞతాభావంతో రెండోది కుడుపూడి సత్యబాబు గారిని శెట్టిబలిజి కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు, తర్వాత చాలా చెరువు సెంటర్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారు సంస్థ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఉద్దేశించిన సభకు ఈ ప్రతిపాడు ప్రాంతం నుంచి సుమారు 10 బస్సుల్లో